టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కుకు రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా నామకరణం చేయాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వార్డులో పారిశ్రామికవేత్తలకు 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలో 16.5 లక్షలకు ఎకరం కేటాయించినట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాలలో ఒకటైన రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో ఎమ్మెల్యే కురగుంట రామకృష్ణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పెనిశెల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పెంచలకోనను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి కొరకు దాదాపు 200 ఎకరాలను కేటాయిస్తామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలెక్కడ జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఎర్రగుంట్ల వైసీపీ కార్యాలయంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారం కోసం రైతుల వద్ద నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉచితంగా ఈ క్రాపింగ్ నమోదు చేశామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచేశారని ఆరోపించారు. గృహ వినియోగదారులకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను నిలిపివేయాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకొని పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ పాదయాత్ర సమయంలో పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ విధంగానే ప్రజలకు సూచించారన్నారు. గుడివాడ టిట్కో కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము కోరారు. టిట్కో ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమంలో సెంటు స్థలాల మేరకలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై విచారణ జరిపించాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాము ప్రభుత్వాన్ని కోరారు. గుడివాడ టిట్కో కాలనీలో దుర్భర పరిస్థితులను ఫోటోల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించి ప్రజల కష్టాలపై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దీపం పథకం పేరుతో మహిళలను మోసం చేస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడు చల్లా రామయ్య ఆరోపించారు. బాపట్లలో దీపం పథకం మహిళలతో కలిసి మాట్లాడారు. గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో డబ్బులు వేస్తానని చెప్పి ఇప్పటికీ వేయలేదని మహిళలు ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పథకాలు అందాయని మహిళలు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కార్యదర్శులు సరైన ప్రణాళిక తయారు చేసుకోవాలని జడ్పీ సీఈఓ బివి సత్యనారాయణ అన్నారు. గజపతి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ బి కళ్యాణి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నుండి మంజూరవుతున్న ప్రణాళికా సంఘ నిధులను సరైన మార్గంలో పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అధికారులను కోరారు. నిడదవోలు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకను ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయాలని కోరారు. కొమ్మిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కెనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ న్యాయవాది పబ్బతి అపర్ణ తెలిపారు. డ్రాగన్ బోట్ రేస్ కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమలోనే తొలిసారిగా నంద్యాలలో జరుగుతున్న ఈ పోటీలకు మంచి స్పందన లభించిందని, విజేతలు నేషనల్ లెవెల్ పోటీలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. బాలికలు మానసికంగా బలోపేతం చేయాలని, వారిని సంరక్షించాలని ఐసీడీఎస్ పీడీబీ శాంతిశ్రీ అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో కిషోరీ వికాసం కార్యక్రమ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కిషోర బాలలందరికీ పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, బాలల హక్కులు, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులపై అవగాహన కల్పించారు.